హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు వచ్చేటప్పటికి నేను ఒక కాంపిటీషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అది ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఇది ఆపరేషన్ సింధూర్పై సెంట్రల్ గవర్నమెంట్ ఒక వ్యాసరచన పోటీలు అనేది అయితే నిర్వహిస్తుంది. విజేతలకు 10,000 రూపాయల బహుమతి అనేది ప్రకటించడం జరుగుతుందని కూడా చెప్పింది. ఆపరేషన్ సింధూర్ అంటే అందరికీ తెలుసు కదండి. ఈ మధ్య పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే ఆపరేషన్ సింధూర్. అయితే మన ఇండియా తరపు నుంచి చేసినటువంటి యుద్ధం ప్రకారంగా మన వాళ్ళు పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ వాళ్ళు చేసిన యుద్ధం మీద వాళ్ళు పెట్టిన పేరు వేరే ఉంది. అయితే ఇక్కడ భారత బలగాలు ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇతివృత్తంతో వ్యాసరచన పోటీలు అనేవి అయితే ఈ నెల 1 నుంచి 30 వరకు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఎక్స్లో ప్రకటించింది. అంటే డిఫెన్స్ మినిస్ట్రీ అనేది ట్విట్టర్లో ప్రకటించింది. అందులో విజయం సాధించిన తొలి ముగ్గురికి, అంటే ఫస్ట్ 3 మెంబర్స్ కూడా 10,000 రూపీస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు స్వాతంత్ర వేడుకలు, అంటే ఈ ఆగస్టు నెల 78వ స్వాతంత్రం మనకి రాబోతుంది కదా. సో ఈ 78th ఇండిపెండెన్స్ డే వేడుకలకు కూడా వాళ్ళు ఎవరైతే వ్యాసరచనలో గెలుస్తారో వాళ్ళని ఇన్వైట్ చేస్తారంట. అంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ వేడుకల్లో పాల్గొనొచ్చు ఫ్యామిలీతో పాటు వెళ్ళి. సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో వ్యాసాలు రాయవచ్చని ఒక్కసారి పాల్గొనాలని తెలిపింది. వ్యాసాలను www.my.gov.in వెబ్సైట్ ద్వారా పంపించాలని సూచించింది. అయితే ఇది వచ్చేటప్పటికి వ్యాస రచనలో అయితే హిందీ లేదా ఇంగ్లీష్ భాష ఈ రెండిట్లలోనే రాయాలంట, తెలుగు అనేది అయితే లేదు. సో ఎవరైతే బాగా హిందీ మీద పట్టుంటుందో వాళ్ళు, ఇంగ్లీష్ మీద పట్టుంటుందో వాళ్ళు, నాకు తెలిసి గ్రాడ్యుయేట్స్ రాయొచ్చు, అండర్ గ్రాడ్యుయేట్స్ రాయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రాయొచ్చు, స్కూల్ పిల్లలైనా రాయొచ్చు. చాలా యూస్ఫుల్ ఇది. ఇక్కడికి వచ్చేప్పటికి ఇదిగోండి www.my.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దాని ద్వారా ఈ వ్యాసాలను అయితే పంపించాలి. ఫస్ట్ 3 మెంబర్స్కి అయితే 10,000 ఇవ్వడం జరుగుతుందంట. ఈ పోటీలు వచ్చేటప్పటికి ఈ నెల జూన్ నెల 1 నుంచి జూన్ 30th వరకు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. సో ఒకసారి అసలు ఆ వెబ్సైట్ ఏంటి, దానికి ఎట్లా అప్లై చేయాలి అదంతా చూసేద్దాం, ఓకేనా. ఇదిగోండి, ఇది వచ్చేసేసి www.my.gov.in. అది మనం ఇక్కడ టైప్ చేసుకుంటే మనకి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే అది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇందులోకి వచ్చేటప్పటికి ఓకే ఇదిగో చూడండి, ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిపోయి మనం www.mygov.in అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి. వెళ్తే మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయి, ఇట్లా MyGov ఇవన్నీ. సో దీని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి వెబ్సైట్ అనేది ఆన్ అయిపోతుంది. ఇదిగోండి వెబ్సైట్ అనేది ఆన్ అయింది. సో ఇందులోకి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లా గెట్ ఇన్వాల్వ్డ్ అని వస్తుంది. ఇక్కడ డూ టాస్క్, డిస్కస్, పోల్ సర్వే, బ్లాగ్, టాక్ అని ఉంటుంది. ఈ డూ టాస్క్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎస్ఏ కాంపిటీషన్ ఆపరేషన్ సింధూర్ అని ఉంటుంది. మేక్ యువర్ కాంట్రిబ్యూషన్ అని ఇస్తాడు, ఓకేనా. ఇదిగోండి ఎస్ఏ కాంపిటీషన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిపోయి మేక్ యువర్ కాంట్రిబ్యూషన్ మీద క్లిక్ చేసేస్తాం. సో ఆపరేషన్ సింధూర్ ఎస్ఏ కాంపిటీషన్, ఓకే. ఇది నేను మొబైల్లో చూపిస్తాను, వెయిట్. సో ఇదిగోండి ఇక్కడ ఎస్ఏ కాంపిటీషన్ స్టార్ట్ June 1, 2025, లాస్ట్ డేట్ June 30, 2025 ఇచ్చాడు. ఇక్కడ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నాడు. 2025 ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ MyGov ప్రౌడ్లీ అనౌన్సెస్ ఇన్సైట్ఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఎస్ఏ కాంపిటీషన్ అన్నాడు. సో మనం కావాలంటే ఇక్కడ సి డీటెయిల్స్లోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇప్పటివరకు ఎంతమంది సబ్మిట్ చేశారు ఏంటి, సి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఇదంతా ఇస్తాడు. రీడిఫైనింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ గైడ్ లైన్స్ ఒకటి ఇచ్చాడు.
వర్డ్ లిమిట్ వచ్చేసి 500 to 600 వర్డ్స్ ఉండాలంట. 500 నుంచి 600 వర్డ్స్. లాంగ్వేజ్ ఎప్పటికీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. థీమ్ ఫోకస్ ఏంటి అంటే రీడిఫైనింగ్ నేషనల్ సెక్యూరిటీ, ద రోల్ ఆఫ్ యూత్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ఇండియాస్ కల్చరల్ అండ్ స్ట్రాటజిక్ సాలిడిటరీ. మీరు వ్యాసం రాయాల్సింది ఏ థీమ్ మీద అంటే ఇదిగోండి, ఇది ఈ థీమ్ మీద, రీడిఫైనింగ్ నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతని రీడిఫైన్ చేస్తూ, నిర్వచిస్తూ, తిరిగి నిర్వచించడం అంటే మన దేశ భద్రత. ఇప్పుడు మనం ఎవరైనా మన దేశం మీదకి యుద్ధానికి వస్తే మనం వెనకడుగు వేయకుండా యుద్ధం చేయగలుగుతున్నాం కనుక దాన్ని నిర్వచిస్తూ దేశ భద్రత గురించి ఇంకా ఎక్కువగా ఎలా రాయగలము. అండ్ ఈ దేశ భద్రత దాంట్లో యవనస్తుల యొక్క యూత్ యొక్క రోల్ ఏంటి, అట్లానే మన యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మన భారతదేశంలో అనేక మతాలు ఎన్ని ఉన్నా, అనేక ప్రాంతాలు ఎన్ని ఉన్నా అందరూ కలిసికట్టుగా ఎలా ఉంటారు అదే తర్వాత ఇండియాస్ కల్చరల్ అండ్ స్ట్రాటజిక్ సాలిడిటరీ. ఈ థీమ్ మీద ఎస్సే అనేది రాయాలి 500 నుంచి 600 వర్డ్స్ వరకు. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ గ్రాటిఫికేషన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ టాప్ 3 షార్ట్ లిస్టెడ్ విన్నర్స్ విల్ బి అవార్డెడ్ ప్రైజ్ మనీ ఆఫ్ 10,000 ఈచ్. ప్రతి టాప్ 3 మెంబర్స్కి 10,000 ఇస్తారంట. టాప్ 200 పార్టిసిపెంట్స్కి అలాంగ్ విత్ 1 కంపెనీ. అంటే ఒకవేళ ఇప్పుడు వైఫ్ రాసింది అనుకోండి, హస్బెండ్తో పాటు వెళ్ళొచ్చు. పిల్లలు రాశారనుకో పేరెంట్తో పాటు వెళ్ళొచ్చు. లేదా ఎవరైనా అనాథ పిల్లలు వాళ్ళు ఎవరైనా రాశారనుకో వాళ్ళ రిలేటివ్ తోటో లేకపోతే వాళ్ళ గార్డియన్ తోటో వాళ్ళు ఈ ఎస్ఏలో పార్టిసిపేట్ చేసినందుకు గాను టాప్ 200 పార్టిసిపెంట్స్కి వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా 15th August 2025కి రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోట, ఢిల్లీ ఎర్రకోటకి ఇన్విటేషన్ ఇస్తారు. అందరికీ ఇన్విటేషన్ రాదండి, ఇది ప్రముఖులకు మాత్రమే ఇన్విటేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడంటే వాళ్ళల్లో మిమ్మల్ని కూడా చేస్తారంటే ఈ ఎస్ఏ రాస్తే మీకు ఆ రెడ్ ఫోర్ట్కి ఎర్రకోటకు వెళ్ళగలిగేటువంటి ఆ ప్రఖ్యాతి మీకు ఇస్తారు. అది నెక్స్ట్ క్లిక్ హియర్ ఫర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ పీడిఎఫ్. ఇక్కడ పీడిఎఫ్ దానికి కావాలి అంటే మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఎంతమంది సబ్మిట్ చేశారు అన్నది కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది సబ్మిట్ చేశారు అన్నది కూడా ఉంది. ఇప్పటికే ఎంతమంది సబ్మిట్ చేశారంట, 1353 మెంబర్స్ సబ్మిట్ చేశారంట. 1353 అండర్ రివ్యూ. సో ఇది ఎలా అప్లై చేయాలి అని అంటే ఇక్కడ డూ దిస్ టాస్క్ నౌ అని ఉంది కదా. అసలు అయితే ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పీడిఎఫ్ అని ఉంది కదా, ముందు దాంట్లోకి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసాడు ఎస్ఏ కాంపిటీషన్ ఆన్ ద టాపిక్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ రీడిఫైనింగ్ ఇండియాస్ పాలసీ అగైనెస్ట్ టెర్రరిజం, టర్మ్స్ అండ్ కండిషన్స్. సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. పార్టిసిపెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలంట. తర్వాత ఏ లాంగ్వేజ్లో తీసుకుంటారంటే హిందీ ఇంగ్లీష్లో మాత్రమే తీసుకుంటారట. ఒకసారి మాత్రమే పార్టిసిపేట్ చేయాలంట. అండ్ ఇండివిజువల్ కెన్ పార్టిసిపేట్ ఓన్లీ వన్స్. తర్వాత టాప్ 200 పార్టిసిపెంట్ వుడ్ బి ఇష్యూడ్ ఈ ఇన్విటేషన్. చెప్పే కదా ఇండిపెండెన్స్ డే సెరమనీకి రెడ్ ఫోర్ట్కి వాళ్ళని ఆహ్వానిస్తారు. గార్డియన్ లేదా స్పౌస్ లేదా రిలేటివ్తో పాటు వెళ్ళొచ్చు. తర్వాత టాప్ 200 పార్టిసిపెంట్స్ సెలెక్టెడ్ ఫర్ ఇష్యూయింగ్ అండ్ ఈ ఇన్విటేషన్ ఫర్ ద ఇండిపెండెన్స్ డే సెరమనీ. తర్వాత ఇక్కడ ఇది ఇచ్చారండి, ఇదిగోండి ఇది ఏదో ఫిల్ చేయాలి ఇక్కడ. సాల్యుటేషన్, పార్టిసిపెంట్ నేమ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ అండ్ ఎనీ గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, రెసిడెన్షియల్, వీటికి సంబంధించినవి రాయాలంట. కింద కంపానియన్ సేమ్ డీటెయిల్స్. ఎవరైతే ఎర్రకోటకు ఆహ్వానించబడతారో మీరు పార్టిసిపెంట్ అయితే మీ డీటెయిల్స్, మీతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు. కింద నోట్ ఇచ్చాడు, చిల్డ్రన్ బిలో 5 years విల్ నాట్ బి అలౌడ్ యాజ్ కంపానియన్స్ ఆర్ అదర్వైజ్. 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని అయితే అలౌ చేయరంట కంపానియన్గా. అంటే ఇప్పుడు తల్లి పిల్లలతో పాటు 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని అయితే ఎంటర్టైన్ చేయరు. అది నెక్స్ట్ పార్టిసిపెంట్స్ విల్ దేర్ ఫోర్ బి రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఓన్లీ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఎందుకంటే ఈ ఇన్విటేషన్ కావచ్చు, లేకపోతే ఒకవేళ మీరు విన్ అయితే ఆ 10,000 రూపీస్ కూడా మీకు పంపించాలి అంటే. తర్వాత 1 మొబైల్ నెంబర్ 1 ఈమెయిల్ ఐడి కెనాట్ బి యూజ్డ్ బై మోర్ దాన్ 1 పార్టిసిపెంట్. అంటే ఒక పార్టిసిపెంట్ ఒక మొబైల్ నెంబర్ ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి అది క్యాన్సిల్ చేస్తారు. తర్వాత ఆన్ రిసీట్ ఆఫ్ ది ఈమెయిల్ ఆర్ కాల్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 3 winners విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ద రిక్విజిట్ డాక్యుమెంట్స్. అంటే విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఐడి ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్, కాపీ వాళ్ళు అడుగుతారంట, ఫోన్ చేసి అడుగుతారు మీకే.
లేదా ఈమెయిల్ అయినా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, ఇట్లా డీటెయిల్స్ ఇవ్వండి మీరు సెలెక్ట్ అయ్యారని. నెక్స్ట్ ఇట్ మే బీ నోటెడ్ దట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్, అంటే మీరు ఢిల్లీకి వెళ్ళేటువంటి ఎక్స్పెన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత హౌఎవర్ ట్రావెలింగ్ ఇన్ ద ఢిల్లీ మెట్రో టువార్డ్స్ అండ్ ఫ్రో టు విట్నెస్ ద పరేడ్ విల్ బి ఫ్రీ ఆఫ్ ఛార్జ్. అంటే ఢిల్లీ మెట్రోలో కనుక మీరు వెళ్ళాల్సి వస్తే మాత్రం అది మాత్రం ఫ్రీ ఉంటుందంట. ఈ ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఆ రోజుకి టు అండ్ ఫ్రో జర్నీ అనేది ఫ్రీ ఉంటుంది. తర్వాత విన్నర్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది స్క్రీనింగ్ ఆఫ్ ది ఎస్ఏస్. మీరు సబ్మిట్ చేసినటువంటి ఆ ఎస్ఏని ఆధారం చేసుకుని ఉండి విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తారు. డెసిషన్ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా సరే దాన్ని మళ్ళీ మీరు క్వశ్చన్ చేయడానికి ఉండదు ఒకటి. తర్వాత మీకు ఇవి నార్మల్ అండి. తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి నో కాపీ రైట్ మెటీరియల్, అంటే కాపీ చేసినటువంటి మెటీరియల్ ఏఐ, చాట్ జీపీటీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి చూసి రాస్తుంటారు అన్నమాట. అవి చెల్లవు, మీ సొంతదై ఉండాలి మీరు రాసేటువంటి వ్యాసం. తర్వాత ఎంప్లాయీస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఆర్గనైజేషన్, ఈ mygov.in లేదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ కొడుకు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూతురు అట్లా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు సరే వాళ్ళు ఎవరు కూడా రాయడానికి లేదు ఈ ఎస్సీ అనేది. తర్వాత ఈ వెబ్సైట్కి సంబంధించిన దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు. నెక్స్ట్ ఇకపోతే ఇది ఎట్లాగా చేయాలి అంటే ఈ ఎస్ఏ కాంపిటీషన్ అనేది ఇక్కడ స్టేటస్ ఓపెన్ అని ఉంది. తర్వాత కింద మేక్ కాంట్రిబ్యూషన్ అని ఉంటుంది, ఇక్కడ మేక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ మేక్ యువర్ కాంట్రిబ్యూషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డూ దిస్ టాస్క్ నౌ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ టాస్క్ అని ఉంది. ఇక్కడ అయితేనేమో మీరు టైప్ చేయాలి, లేదా యాడ్ ఇమేజ్ ఆర్ పీడిఎఫ్ అంటే ఒక పేపర్ మీద మీరు రాసి అది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మీరు మీ సొంతంగా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైప్ చేసి పీడిఎఫ్ అక్కడ అటాచ్ చేయొచ్చు. లేదు నేను ఇక్కడే టైప్ చేస్తానంటే టైప్ చేయొచ్చు. టైప్ చేస్తే మీకు అక్కడ టైప్ మెథడ్ ఇంగ్లీష్ అది ఉంది కదా, అది ఇక్కడ మీరు 500 వర్డ్స్కి టైప్ చేసి సబ్మిట్ చేసేసేయచ్చు. సేవ్ నొక్కాలి, సబ్మిట్ అయిపోతుంది మీది. నెక్స్ట్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఆఖరిలో మీ మెయిల్ ఐడికి ఒకటి వస్తుంది, ఏంటి అంటే మీరు సబ్మిట్ చేశారు ఫలానాది, విన్నర్స్ అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి అని వాళ్ళు ఇస్తారు. సో ఎవరు ఈ ఆపర్చునిటీ అయితే పోగొట్టుకోవద్దు. డైరెక్ట్గా ఇంట్లో ఉండి హిందీలో లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసి అక్కడ సబ్మిట్ చేస్తే 10,000 రూపీస్, టాప్ 3 మెంబర్స్కి 10,000 రూపీస్ వస్తుంది. మనకు రాదేమో, మనకు వస్తుందో రాదు ఇదంతా పెట్టుకోవద్దు. రాయండి. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్, ఉద్యోగం చేసే వాళ్ళైనా ఎవరైనా ఉన్నారో ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి వాళ్ళు రాయండి, సబ్మిట్ చేయండి, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.